డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం రేపుతుండగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ కాలేజీలో ఆకస్మికంగా పర్యటించారు. కాలేజీ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ విద్యార్థులు మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయగా విద్యార్థులతో విడివిడిగా సమావేశమే వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3 రోజుల ముందు మహిళా కమిషన్కి మెయిల్ వచ్చినట్లు మహిళా కమిషన్ చైర్మన్ రాయపట్టి శైలజ తెలిపారు. మార్చిలో ఫిర్యాదు రావడంతో కాలేజీలో ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసినట్లు తెలిపారు. లైంగిక వేధింపులతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారన్న రాయపాటి శైలజ ఆరోపణలు వచ్చిన సదరు ప్రొఫెసర్తో కూడా మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శ్రీ ఆయుర్వేదిక్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్లో నుంచి ఒక స్టూడెంట్ ఎవరో రాశారనమాట మెయిల్. కంటెంట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ హెరాస్మెంట్కి గురవుతున్నారు. ఆల్రెడీ మేము రిపోర్ట్ చేయటం జరిగింది, ఎంక్వైరీ కూడా జరిగింది, కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని స్టూడెంట్స్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. సో మీరేంటంటే మీరు మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, లేకపోతే పైన అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి కానీ వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కంప్లైంట్ చేసిందే రిజిస్ట్రార్కి, రిజిస్టర్ కమిటీ వేసి కూడా ఇక్కడ చూడమన్నారు ఏమవుతుందనేది. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కమిట్ చేసి మాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మేము ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళని మమ్మల్ని థ్రెటన్ చేయరు, హెరాస్ చేయరు, ఎగ్జామ్స్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనేది ఈ పాయింట్స్ రాస్తూ మెయిల్ వచ్చిందనమాట. సో పాపం మళ్ళీ ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే అమ్మాయి ఎవరన్నా మేము భయంతో ఉన్నాము, మేము మా పేరు చెప్పదలుచుకోలేదు. సో అలా 2-3 కాన్వర్జేషన్స్ మెయిల్స్